హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. అవును, అతను గొప్ప వ్యక్తి, మహా గొప్ప ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతి ముందు ఆవిష్కరించాలి. ఆవిష్కరించకపోతే మన తెలంగాణ ఖ్యాతి తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? కొట్లాడి బలిదానాలు చేసుకున్న తెలంగాణ కోసం గొంతెత్తి పాటలు వాడినవాడు, ఉద్యమంలో కాలుకు గజ్జెగట్టి ఎట్లున్నదో నా పల్లె ఎట్లున్నదో నా తల్లి అని చెప్పి ఇంకా జనం పాట వాడి పాటనై వస్తున్నానమ్మో మా ఎమ్మల్లారా మీ పాదాలకు వందనాలమ్మో అని ప్రజల గోసలను ఎండగట్టిన మనిషి కదా. విద్యార్థులు ధర్నాలు చేసి పెట్రోల్ మంటల్లో కాలిపోతున్నప్పుడు అక్కడనే ఉండి జై తెలంగాణ అంటూ అద్భుతమైన గొంతుతో తోటి కళాకారులలో స్ఫూర్తిని రగిలించిన మనిషి కదా. సొంత రాష్ట్రాన్ని మరీ ఎదిరించి తెలంగాణ కోసం సంఘీభావం తెలిపిన వ్యక్తి. తలాపున పారుతున్న గోదారి, మన చేను మన చిలక ఎడారి అని పల్లె నీళ్ళ కన్నీళ్ళ వేదనలను పాటగా వాడి కంటిని తడిగా మార్చిన మనిషి కదా. జై జై హే తెలంగాణ కంటే కూడా రాష్ట్రానికి గొప్పనైన ముత్యాలు వస్తావా ఆ పాట, అదే ఆ అద్భుతమైన పాట ప్రేక్షకులకు అందించిన వ్యక్తి కదా. రవీంద్ర భారతి అణువణువులోను తెలంగాణ మూగగా అంచుకున్న నాటికలు, ప్రజాకళా ప్రదర్శనలో గొంగడేసుకొని కాలెత్తి ఘనంగా ఎగిరిన వ్యక్తి కదా. కాళీ అందెళ్లలోనూ సంగీతాన్ని నింపి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని ప్రజల గొంతుకై ఊపిరి పోసినవాడు కదా. 40,000 పాటలంటే ఎంత గొప్ప. అతను లేకపోతే తెలంగాణ సమాజానికి పాటల పేరే తెలిసేది కాదు. పాటలు పాడడం ఎట్లా అనే విషయాన్ని పాడుతా తీయగా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన మనిషి ఇందుకు అర్హుడు కదా. ఎంతటి కళాశోభను మన కళ్ళ ముందు పెట్టుకొని రోజు పూజలు చేద్దాం. ఓ శ్రీ ఓ గద్దర్ ఓ అందశ్రీ ఓ గోరెటి ఇతను ముందు దిగదుడిపే. అంత చక్కటి గొంతు, తెలంగాణ పేరును తన దేహమంతా వల్లె వేసుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా చేసి ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన వ్యక్తే ఇతను. తను పాడిన పాటల ముందు ఆఫ్టర్ ఆల్ జానపదాలు ఎంత ఓ ఉనికి లేనివి, ఓ అస్తిత్వాన్ని నోచుకోనివి, ఓ ఆర్తత లయ గుండెల్లో గూడుగట్టే సరిగమలను నేర్వలేనివి. వాటి ముందు వీటికేంటి పోలిక? చిచ్చి, పల్లె పాటలు, బర్ల ఉచ్చ గొర్ల రొచ్చు కులవృత్తుల కన్నీళ్లు, పల్లెల్లో నీళ్లు లేకెండిన చెక్కలు, తాలిన అప్పు పెట్టిన తల్లులు, అప్పులు కట్టే స్తోమత లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలు, కులాల కంపును ఇంపుగా వాడిన జానపదాల్లో దరిద్రమే కనిపిస్తుంది కానీ లయ ఎక్కడుంటుంది? భాషల ఉచ్చారణ తెలవని పాటల కంటే ఇవే 1000 రెట్లు మేలైన పాటలు. అందుకు గొప్ప పీఠ వేయాలి. తెలంగాణ సాంస్కృతిక భవనంలో తెలంగాణ కళాకారుల విగ్రహాలే ఉండాలనా? సంగీతానికి వాదాలెందుకు? ఎవరైనా కళాకారులే కదా. అస్తిత్వం ఎట్లా పోతే ఏంటిది? ఏదైనా గొంతే కదా. తన ఆలాపనలో దైవత్వాన్ని చూడాలని మనలో మనం కొట్టుకు చావకుండా సిగ్గుపడదాం, ఇంకా సిగ్గుపడదాం. తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడదాం. ఇతని విగ్రహాన్ని ఇన్ని రోజుల నుంచి పెట్టనందుకు సిగ్గుపడదాం. హృదయమైన గొంతులో తెలంగాణను ప్రతిరోజు వినిపించిన వ్యక్తి విగ్రహాన్ని పెట్టనందుకు సిగ్గుపడదాం. ఆ గద్దర్ పేరున ఉన్న అవార్డుల పేరు తీసేసి కళామ తల్లి ముద్దు బిడ్డలను ప్రోత్సహించిన ఎస్పీబీకి, అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఎస్పీబీ అవార్డులను ఇవ్వాలని కూడా కోరుకుందాం.